ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ మధ్య పట్టుబడిన సీరియల్ కిల్లర్ భైరవుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన 6 పోలీసుల్ని హతమార్చాడు. మాకొచ్చిన సమాచారం ప్రకారం భైరవుడి నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ అని తెలుస్తోంది. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంఘటనను నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ గా డీజీపీ రవిచంద్రన్ ను నియమించింది. మీ అందరి సపోర్ట్ ఉంటేనే భైరవుని పట్టుకోగలం. ఇప్పటిదాకా బ్లాక్ కో పోలీసు ఉంటారు, ఇక నుంచి ఫ్లోర్ కో పోలీసు ఉంటారు. సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. రికార్డ్ మోడ్ లో పెట్టి వెళ్ళిపోకూడదు సార్. రికార్డ్ అయ్యేది లైవ్ లో వాచ్ చేయాలి. ఓకే సార్. ఎవరి మీద డౌట్ వస్తే ఇమీడియట్ గా ఫ్లోర్ పోలీస్ కి వాకీలో ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర చాలా హడావుడిగా ఉంది రజని. అవుట్ పేషెంట్స్ తగ్గిపోయారు. చాలా ఎమర్జెన్సీ ఉన్న కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. హాస్పిటల్లో ఏదో జరగబోతుందని తెలియటం వల్ల ప్రతి క్షణం జనాలు భయంతో ఉన్నారు. ఈ సంఘటన జరగకముందే పోలీసులను అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని సిటీలోని అన్ని హాస్పిటల్స్ వద్ద కావలసినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిటీ కమిషనర్ కుమార్ గణపతి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హలో హాయ్. నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న అమ్మాయి లేక కొంచెం ఉన్న కామన్ సెన్స్ లేదు. ఇప్పుడేంటి నీ ఫ్రెండ్ ఇంటికి ఉంది, ఇది తప్ప ఇంకేం తెలీదా నీకు? నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఈ రోజు ఒక హాస్పిటల్ కి హౌస్ సర్జన్ గా వెళ్ళాను. అక్కడ ఒక కాంపౌండర్ ఎవరినో బతిమాలతో ఏడుస్తున్నాడు. డౌట్ వచ్చి ఫాలో చేశాను. అతను అచ్చం భైరవుడి లాగే ఉన్నాడు. అది చెప్పడానికి నీకు కాల్ చేశాను, కానీ నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడా. అది ఏ హాస్పిటల్? వినయ్, నువ్వు ఎక్కడున్నావు? నాతో మాట్లాడుకు. నేనేమైపోతే నీకెందుకు? ఏ హాస్పిటల్ హౌస్ సర్జన్ వెళ్ళావు? వాడి పేరేంటి? లైఫ్ కేర్ హాస్పిటల్, జనరల్ వార్డ్ కాంపౌండర్ రామచంద్ర. హలో సార్. శివ, ఏమైంది? అది ఏ హాస్పిటల్ తెలిసింది సార్. భైరవుడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇంకో గంటలో పట్టుకుంటాను. ఏ హాస్పిటల్? సార్ కొంచెం వెయిట్ చేయండి సార్. విషయం స్ప్రెడ్ అయిందంటే హాస్పిటల్ ప్యానిక్ అయ్యి వాడు అనుకుంది జరుగుద్ది. ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. హలో హలో. మీ అబ్బాయి ఎక్కడ నాకు తెలుసు. మా అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. అయితే వెళ్ళు. సార్ మీరు పోలీసా? నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? చెప్పండి సార్ ప్లీజ్. నీ అబ్బాయిని కాపాడే బాధ్యత నాది. ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పు. ఎంతమందిని చంపుతున్నారు? ఎలా చంపుతున్నారు? భైరవుడు ఎక్కడా? సార్ చెప్పు. ఎంతమందిని? అందరినీ సార్. అందరినా?
ఓకే సార్, ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం లేదు అనడానికి భైరవుణ్ణి ఉదాహరణగా చెప్పచ్చా? మనుషుల్లో మానవత్వం ఉంది. ఇదే హాస్పిటల్లో ఇంతకు ముందే నాతో కలిసి చాలామంది ప్రాణాలు కాపాడారు. కానీ ఏ భూకంపం తుఫాను లాంటి పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు. మనం చూసేదల్లా సెల్ ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్, టీవీ స్క్రీన్. ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది. మిగతా టైం అంతా లైక్ చేయటం, షేర్ చేయటంతోనే సరిపోతుంది. మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి, మీ ప్రేమను షేర్ చేయండి. భైరవుడిలో ఉన్న శాడిజం మనలో కూడా ఉంది. వాడికి 15%, మనకి 4%. అదొక భర్త భార్య మీద, పిల్లల మీద చూపిస్తాడు. ఒక యజమాని తన కింద పనిచేసే వాళ్ళ మీద చూపిస్తాడు. అధికారులు ప్రజల మీద చూపిస్తారు. భైరవుడిని చంపటంతో మనం ఒక రోగిని మాత్రమే చంపాం, రోగాన్ని చంపలేదు. ఆ రోగం మనలో కూడా ఉంది, దాన్ని పెరగనివ్వకూడదు. పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. Mm-hmm.